ఓయ్ ఏంటి ఇవాళ రెండు బ్రేక్ఫాస్ట్? నాకు యాక్చువల్గా ఇవాళ వంట చేసే ఓపిక లేదు, మనం అర్జెంట్గా షూట్కి వెళ్ళాలి కాబట్టి నీకోసం కూడా తెప్పించాను. లేకపోతే నేను తినే దాంట్లో రోజు కొంచెం టేస్ట్ చేస్తా అంటావు, నేను మొహమాటానికి ఇచ్చేస్తున్నాను. అందుకే నీకు కూడా ఇవాళ అలవాటు చేస్తాను, నీకు కూడా అలవాటు అవుతుంది, నీకు కూడా మనం సబ్స్క్రిప్షన్ తీసుకుందాం. అర్థమవుతుందా? సో ఇవాళ నాకు వచ్చింది ఏంటంటే ఎగ్ రైస్ వ్రాప్. సో ఇది ఎగ్ రైస్ వ్రాప్ అనమాట. దాంతోపాటు సేజ్వాన్ చట్నీ వచ్చింది. ఇది తెలియకపోయినా ఎలా చెప్తున్నావు? చూసి స్మెల్తో నేను చెప్పేస్తా. చిల్లీ ఆయిల్ కాంబినేషన్. ఫస్ట్ ఏం తాగాలి? లెమన్ జింజర్ షాట్ ఆన్ ఎంటీ స్టమక్. సో ఫస్ట్ ఇది తాగాలి. లెట్ స్టార్ట్ దిస్. ఇవన్నీ నువ్వు తాగాలి ఇవాళ, నువ్వే ఓపెన్ చేసావు కదా ఇది ఇందాక, అందుకే ఇలా ఉంది ఇది. సో లెమన్ జింజర్ షాట్ ఒక్క స్ట్రెచ్లో తాగేయాలి. చూడు, బాగుంది. ఇదేంటంటే సినమన్ వాటర్ అరౌండ్ 10 o'clockకి తాగాలన్నమాట. సో సినమన్ వాటర్ కూడా వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే 11 o'clockకి స్నాక్గా తినడానికి ఏమొచ్చింది? స్ప్రౌట్స్ వచ్చాయి. ఫ్రెష్ స్ప్రౌట్స్ అబ్బా బాగున్నాయి. ఇప్పుడు తింటాను, ఆకలేస్తుంది నాకు. ఇది తినిన తర్వాత టీ కాఫీ తాగొచ్చా? యాక్చువల్గా తాగద్దు, బట్ నీలాంటి వాడు తాగుతాడు. యాక్చువల్గా నాకు అసలు ఏం అనిపించట్లేదు, నాకు అసలు మామూలుగా అలవాటు లేదు కదా టీ కాఫీ. బాగుందంటే అరే ఎగ్ స్క్రాంబుల్ చీజీ విత్ రైస్ వ్రాప్. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది తెలుసా, చాలా బాగుంది. హెల్దీ ఫుడ్ కూడా ఇలా తింటే ఎంత హాయిగా ఉంటుంది. ఇవాళ ఏంటంటే మేము షూట్లో ఉన్నామండి, సో చాలా బిజీ. ఈవినింగ్ వచ్చేసి ఒక పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాను. సో అందుకే లంచ్ ఇవాళ స్కిప్ చేసేస్తాను. సో మళ్ళీ డిన్నర్ ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ థాలీ. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ డైట్. నువ్వు తొందరగా తింటే నేను కూడా తింటా, ఓకేనా? మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి మరి చెప్తారు కామెంట్స్లో. సరే బాయ్.